కందికాయలు ఇలా తీసుకునేసి వీటిని నీట్గా ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. గింజలు మాత్రం తీసుకోవాలి. గింజల్లో పురుగు పుట్ర లేకుండా చూసుకోవాలండి. వీటిని అన్నీ ఒలిచి పెట్టుకుంటాము. ఒలుచుకున్న వీటిని ఒక 2-3 సార్లు మంచినీళ్ళలో కడిగి ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఒక ఆనియను, 2 టమాటో, 2 పొటాటో తీసుకున్నాను. ఈ పొటాటో కూడా పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న టమాటో, ఆనియను, పొటాటో కూడా ఈ కుక్కర్ గిన్నెలోనే కంది గింజల మీద వేసేసుకుంటున్నానండి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా మిర్చి పౌడరు, కాస్త ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, రుచికి సరిపడా సాల్టు వేసుకుంటున్నామండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టుకుంటున్నాను. ఇవి వేసుకున్న ఈ గిన్నెలో మొత్తము దినుసులన్నీ ముక్కలకి పట్టేటట్టు కలుపుకునేసి, వాటర్ పోయినవసరం లేదండి. దీన్ని ఇలాగే కుక్కర్లో పెట్టేసేసి 2 విజిల్స్ రానిచ్చుకుందాము. అన్నం అయిపోతుంది, కూర కూడా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న ఈ కూరను పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో డైరెక్ట్ వేసేసుకుంటున్నామండి. పోపు అయితే వేయట్లేదు. పైన కొద్దిగా ఇలా ఆయిల్ పోసుకుంటామండి. ఇందులో కాస్త కసూరి మేతి నలిపి వేసుకుంటాము. ఇందులోనే కాస్త కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కూర తయారైపోతుందండి. ఇది సంగట్లోకి, పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన పేరు కింద ఉన్న లింక్ టచ్ చేయండి. ఇందులో కాస్త జీడిపప్పు పేస్ట్ కానీ లేదంటే క్రీమ్ కానీ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.